అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక కథ ఒకటి చెప్పుకుందాం. ఒక ఒక ఇంట్లో 2 పోర్షన్లు ఉన్నాయి. అందులో రెండు జంటలు రెండు కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. వారిలో అనసూయ, ఆనందరావు అనే 2 భార్యాభర్తలు ఒక వాటాలోను, వారి ప్రక్క వాటాలోనే అపర్ణ, అచ్చారావు దంపతులు ఉంటున్నారన్నమాట. ఆనందరావు, అచ్చారావు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. ఆనందరావు ఒక క్లర్క్ అనమాట. చాలా నిజాయితీపరుడు అతను. లంచాలు అవి ఏమి తీసుకోడు, చాలా మంచివాడు అనమాట. అలాగే అచ్చారావు అక్కడ ప్యూన్గా పనిచేస్తాడు. ఇతనైతే క్లర్క్గా పనిచేస్తే అతను ప్యూన్గా పనిచేస్తాడు. అతనికి అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. అతనికి బాగా లంచాలు ఎక్కువ తీసుకుని ఎక్కువ వాళ్ళకి ఆ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి అప్పులు ఇస్తూ ఆ రకంగా అతను చేస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఏమిటంటే ఇవి ఇద్దరు ఉన్నారు కదా. ఫస్ట్ మనం ఆనందరావు అని అనుకున్నాం కదా. వాళ్ళు ఉన్న దాంట్లోనే తృప్తిపడి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అయితే అతని భార్యకి మాత్రం అది నచ్చదు. తాను డబ్బున్నదాన్ని అయిపోవాలి అని ఒక రకంగా ఆమె అనుకుంటూ ఉంటుంది. డబ్బు సంపాదించి మంచి చీరలు, నగలు, ఇంట్లో ఖరీదైన వస్తువులు అమర్చుకోవాలనే కోరిక ఆమెకు ఉంటుందన్నమాట బలంగా. ఒకరోజు అనసూయ తన భర్తతో అంది, పక్కింటి అపర్ణ వాళ్ళు చూడండి, ఎప్పుడు అంటే అపర్ణ అంటే ఈ ప్యూను వాళ్ళ మిస్సెస్ అనమాట. ఎప్పుడు అపర్ణ వాళ్ళు చూడండి ఎంత బాగా ఉన్నారు. వాళ్ళ ఆయనకు జాబు మీతోటే పాటు అతను జాబ్ చేస్తున్నాడు. కానీ అతనికి అంత సంపాదన ఎలా వస్తుంది? ఇంట్లో అన్నీ అమర్చుకుంటున్నారు. ఇంట్లో హోమ్ టీవీ, ఒక కారు, పెద్ద వాషింగ్ మిషను, సోఫాలు, ఖరీదైన కుర్చీలు అన్నీ ఉన్నాయి. ఈ మధ్యనే వాళ్ళ ఆయన మెడలోకి ముత్యాలహారం కూడా చేయించాడని ఆమె నాతో చెప్పింది. కావలసినంత ఐశ్వర్యం మీరు ఉన్నారు, ఎందుకు పనికిరారు, నిజాయితీగా ఉంటారు అని మాటికి గేలి చేస్తూ ఉంటుందన్నమాట ఆమె. అయితే మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఏదైనా ఆలోచించండి అని రోజు పోరుతూనే ఉందన్నమాట. అయితే ఒకరోజు ఆలోచించాడు ఆనందరావు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఏం చేశాడంటే, రోజు పోరుతూనే ఉంది, ఇలా చేయండి, మనకి ఎక్కువ డబ్బు కావాలి, వాళ్ళు డబ్బు గల వాళ్ళు అయిపోయారు. పక్కింటి వాళ్ళని చూసి ఆమె ఈర్ష్య ఎక్కువగా ఉందన్నమాట. ఆ ఈర్ష్యకు తను ఏమి సమాధానం చెప్పలేక అప్పుడప్పుడు అంటూ ఉంటాడనమాట, ఎందుకులేవే మనం సంతోషంగా ఉన్నాం కదా ఉన్న దాంట్లోనని అంటూ ఉంటాడు. అయినా ఆమె ఎంతమాత్రం ఉండదు. అయితే అచ్చారావు రాత్రి పడుకునేటప్పుడు అచ్చారావు గురించి ఆలోచించాడు. అతను మామూలుగా గవర్నమెంట్ ఆఫీసులో అతనేమో ప్యూను, తానేమో క్లర్కు. అతను మనిషే, తను మనిషే. అతనికి అన్ని చోట్ల లంచం, తను ఎక్కడ శృతిమించడు. అతనికి అన్ని రాయితీలే, తనకు అన్ని నిజాయితీలే. అతనికి చిరునవ్వులు, తనకు చేదరింపులు. అతను అప్పులు ఇచ్చే అధిక వడ్డీలకు అందరి దగ్గర డబ్బు గుంజుతాడు. ఆఫీసులో తప్ప ఎక్కడైనా ప్యూన్ అని అన్నారంటే ఊరుకోరు. ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటాడు. బళ్ళని తెల్లవారిన తర్వాత లేచి చూసేటప్పటికి వాళ్ళ ఇంటి పక్కనే ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగిందనమాట. పోలీస్ జీప్ వచ్చి ఆగితే లేచి వెళ్ళి చూసుకునేటప్పటికి అక్కడ ఏం జరిగింది ఏమిటని పక్కన ఆయన అడిగారు అనమాట. ఒక ఆయన, ఏముందయ్యా, ఇతను లంచాలు బాగా తింటాడంట, చాన్నాళ్ళ నుంచి వాళ్ళు చూస్తున్నారు, ఈ రాత్రి పట్టుబడ్డాడంటే ఎవరి దగ్గర లంచం తీసుకుంటుండగా అదిగో వచ్చింది పోలీస్ జీపు, ఇక చూడండి ఇక వాటి సంగతి, పోలీసులు వచ్చారు, లాఠీలతో బాగా ఉతుకుతారు అని చెప్పి అతను చెప్పాడు అన్నమాట. అతను సామాన్లన్నీ లారీలోకి ఎక్కించేస్తున్నారు, అతని లంచాలు తీసుకున్న సామాన్లు అవి ఇవి అన్నీ. అప్పుడు ఎప్పుడైతే అంటే వాళ్ళు ఇల్లు మారుతున్నారని అనుకున్నటువంటి ఆమె ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఆమె చాలా బాధపడి భయపడిపోయింది. అనసూయ బొగ్గులు నొక్కుంటూ ఆనందరావు వైపుకి చూసి, వీళ్ళ వైభోగం ఇదా, మనకు అలాంటివి ఏం వద్దు బాబు,